నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రజలపై విద్యుత్ భారం మోపింది అంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ విద్యుత్ కార్యాలయాల ముందు ధర్నా చేపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అధికారంలోకి రాకముందు కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పినటువంటి చంద్రబాబు అధికారంలోకి రాగానే కరెంటు ఛార్జీలు పెంచారని చెప్పి ప్రచారం చేస్తుంటే, మరోపక్క కూటమి ప్రభుత్వం ఏమో ఈ భారం పెంపు ఏదైతే ఉందో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి లంచాలు మింగటం, అధిక ధరలకు విద్యుత్తును కొనుగోలు చేయడం వల్లే పడింది అని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. మరి ఇరు పార్టీలు ఆరోపించుకుంటున్నట్టు అసలు ఈ కరెంటు ఛార్జీల పాపం ఎవరిది? ఇలాంటి విషయాలు ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం. మన వీక్షకులు కూడా నమస్కారం. నమస్కారం మేడం. నమస్తే అండి. దుర్గా కుమార్ గారు, మీరు చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కరెంటు ఛార్జీలు పెంచింది, మా హయాంలోనేమో బాదురు అని చెప్పి ప్రచారం చేశారు చంద్రబాబు. ఇచ్చిన మాట ఇప్పుడు తప్పారు అని చెప్పి వైసీపీ ఇప్పుడు ఈరోజు ధర్నా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మరోపక్క కూటమి ప్రభుత్వం ఏమో జగన్మోహన్ రెడ్డి హయాంలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి లక్షల కోట్ల భారం ప్రజలపై వేశారు. సో ఏవైతే ఈ ప్రతిపాదనలు ఉన్నాయో ఈ ప్రతిపాదనలు ఎలక్షన్ ముందు చేసుకోవడం వల్ల ఆ ప్రతిపాదనలు ఇప్పుడు కంటిన్యూ అయ్యి పెంచాల్సి వచ్చింది అని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం అంటుంది. సో మీరేం చెప్తారు? మీ విశ్లేషణ ఏంటి దీని మీద? ఇప్పుడు మనం ఒక ప్రశాంతమైన సరస్సులోకి ఒక రాయి ఇసిరా అనుకోమ్మా, ఆ ప్రకంపనలు అలా వస్తూనే ఉంటాయి. రాయి ఇసిరినప్పుడు కన్నా కూడా తర్వాత నుంచి ప్రకంపనలు మొదలవుతాయి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు తన పదవిలోంచి దిగిపోయే ముందు ఏపీ రెగ్యులేటరీ కమిషన్కి రేట్లు పెంచమని, విద్యుత్ ఛార్జీలు పెంచమని ఆయన లెటర్ రాశాడు. రాస్తే ఇంతలోకి ఎలక్షన్లు వచ్చే టైంకి ఆయన ఆపిచ్చేసుకున్నాడు. ఎందుకు ఆపాడంటే దాని ప్రభావం ఎన్నికల మీద పడుతుందన్న దీంతో ఆపిచ్చాడు. అప్పటికే ఆయన చేసిన తప్పుదాల వల్ల విద్యుత్కి నష్టం ఎంత జరిగిందంటే 1,30,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల మీద భారం పడింది. ఆయన చేసిన పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల మూలాన అది ఆయన భరించలేని పరిస్థితి వచ్చింది. డిస్కమ్ల మీద 50,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం పెరిగింది. తర్వాత ఆయన టైంలోనే 10 సార్లు పెంచాడు. దాదాపు 32,000 కోట్ల రూపాయల మధ్యతరగతి ప్రజల మీద ఆర్థిక భారం పడింది. ఆయన ఈ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్కి రాసిన లెటర్ని ఆపమన్నాడు. ఆపారు వాళ్ళు. ఆపిన తర్వాత ఇప్పుడు ఆ ప్రతిపాదన కదిలింది. రెగ్యులేషన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది పెంచుకోమని. ఎందుకు ఇచ్చిందంటే విద్యుత్ రంగ పరిస్థితి బాగాలేదు, తీవ్రమైన నష్టాల్లో ఉన్నాయి, వాటిని నడపలేవు. ఇప్పుడు వీళ్ళు పవర్ పర్చేసింగ్ కూడా 8 నుంచి 14 రూపాయల చొప్పున కొంటున్నారు యూనిట్కి. గతంలో తెలుగుదేశం టైంలో అది 5 రూపాయలకు ఉండింది 14 నుంచి 19కి టైంలో. అయితే వాళ్ళు ఏమనుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి వాళ్ళని ఆయన అనుమానిస్తాడు, కిక్ బ్యాక్స్ ఇందులో ఏమైనా తీసుకున్నారేమోనని. అప్పుడు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ మేము క్యాన్సిల్ చేసుకుంటాం అన్నప్పుడు యాక్చువల్గా ఈ పవర్ అనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో కూడా సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడు వాళ్ళు కేంద్ర విద్యుత్ శక్తి సంస్థ శాఖ రాసినప్పుడు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసుకోవద్దు, మీరు తప్పు పడుతున్నారు, గత ప్రభుత్వం మీద ఉన్న కక్షతో మీరు కనుక ఇవి క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ ఈ రేటుకి వాళ్ళ మార్కెట్లో మీరు కొనుక్కోలేరు, ఇతర రాష్ట్రాలు కూడా ఇంతకన్నా ఎక్కువ పెట్టుకుంటున్నాయి, మీరు ఆ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి. ఇంకోటి ఏం చెప్పారంటే వాళ్ళు, ఇవి విద్యుత్ రంగ సంస్థలతో మనం చేసుకున్న ఒప్పందాలు కనుక క్యాన్సిల్ చేసుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశ ప్రభుత్వాల విశ్వసనీయత పడిపోతుంది, ఏ కంపెనీలు కూడా ఇక్కడికి రావు, ఒక అగ్రిమెంట్కి ఇక్కడ వాల్యూ లేదనే పరిస్థితి వస్తేను అది దీర్ఘకాలంలో దేశానికి కూడా నష్టం అని కూడా చెప్పారు. అయినా ఆయనకి అసలు అది ఎక్కలేదు. ఏమనుకున్నాడంటే నేను రాగానే ఇప్పుడు ప్రజావేదిక ఎలా దుందుడుతనంగా కూల్చేశాడో, కూల్చిన తర్వాత కట్టగలిగాడు, ఆయన వెళ్ళిపోయాడు. అట్లాగే ఇది కూడా పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేయొద్దని చెప్పినా కూడా చేసిన ఫలితం ఏమైందంటే మళ్ళీ ఆయన పవర్ కొనాల్సి వచ్చేటప్పటికి 8 నుంచి 14. అంతెందుకు మొన్న కూడా ఆయన అమెరికాలో అదానీ దీంట్లో సోలార్ ఎనర్జీకి సంబంధించిన వాటిలో కూడా మళ్ళీ ఆఖరి దిగిపోయే క్షణంలో కూడా ఇంకో 1,750 కోట్ల రూపాయలు లంచం తీసుకుని ఒక 20 ఏళ్ల పాటు ఒక 3 లక్షల కోట్ల భారం ప్రజలను ఎత్తిమే పెట్టెళ్ళాడు. అంటే ఆయనకి తను వ్యక్తిగతంగా వచ్చే
కొంచెంపాటి లాభమైనా పర్వాలేదు, ప్రజల మీద 20 ఏళ్ల పాటు కొన్ని లక్షల కోట్ల రూపాయలు భారం పడ్డా ఆయన పట్టించుకోడు. సేమ్ అదే ఫార్ములా గత 5 ఏళ్లలో ఆయన చేసి వెళ్ళాడు. దిగెళ్ళిపోయే నాటికి విద్యుత్ సంస్థల పరిస్థితి దారుణంగా ఉంది ఆర్థికంగా. ఇప్పుడు ఆయన పెట్టిన ప్రతిపాదనే ఈఆర్సీ వాళ్ళు ఆమోదించారు. ఇప్పుడు ఆయనే మళ్ళీ వచ్చి ఆందోళనలు చేస్తున్నాడు. ఆయన రాసింది కూడా వాళ్ళ ప్రభుత్వంలో క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత రాశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం ఏ రోజునైతే ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపిందో, ఎంత పెంపు చేయమని అడిగిందో అది ప్రజల ముందు పెట్టాలి. ఇది ఎలా ఉందంటే, ఒక తెలంగాణలో ఒక సామెత ఉంది, కోడల్ని దొంగతనం చేయమని ఒక ఆమె ప్రోత్సహించిందంట. సరే ఈమె చెప్పింది కదా అని ఆమె చేస్తే మళ్ళీ అత్త దగ్గరికి వెళ్ళి నువ్వు కొలుసుకో, మీ ఒడ్లో దొంగతనం జరిగిందని. అట్లాగే 2 విధాలు కూడా లబ్ధి పొందింది అవతల ఆమె. అమాయకంగా కోడలు దొరికిపోయింది. అట్లాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద నిందేయటం కోసం ఆందోళన చేస్తున్నాడు. ఎవరైతే ఈఆర్సీకి లెటర్ రాశారో ఆ లెటర్స్ పెట్టాలి. ఆయన టైంలోనే 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి. అసలు చివరి టైం వచ్చేటప్పటికి ఒక మధ్యతరగతి కుటుంబం అంతకుముందు 500, 600 వచ్చే బిల్లులు 2500కి 3000కి కూడా వెళ్ళిపోయినాయి. ఆ ఛార్జీలని, ఈ ఛార్జీలని, అడ్జస్ట్మెంట్స్ అని కూడా చాలా వేశారు. అసలు మధ్యతరగతికి అది ఒక గండంలాగా తయారైంది. ప్రతి నెల వీళ్ళు విద్యుత్ బిల్లు కట్టుకున్న తర్వాత మాత్రమే ఇంకా నిత్యావసర వస్తువులు కొనుక్కునే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ ఒకవేళ కనుక కట్టలేకపోతే వెంటనే డిస్కనెక్ట్ చేసేస్తారు. అలా ఒక చండశాసనుల్లాగా తయారయ్యాడు. విద్యుత్ ఛార్జీల మీద ఇవాళ ఆయన వచ్చి ఆందోళన చేస్తున్నాం, నిరాహారదీక్షలు చేస్తున్నాడంటే అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఒక రాక్షసులు వేదాలు వల్లించినట్టుగా మనం ఊహించలేము. ఆయన టైంలో 10 సార్లు పెంచినాడు. ఏనాడు కూడా ఆయన పేద మధ్యతరగతి ప్రజల బాధలు అర్థం చేసుకోవాలి. పవర్ అగ్రిమెంట్స్, పర్చేసింగ్ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేయొద్దు అని చిలక్క చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒక చిన్నపిల్లాడికి చెప్పినట్టు చెప్పారు. అనేక పరిణామాలు వస్తాయి, అవి మీరు తట్టుకోలేరు, మాకు కూడా ఒక చెడ్డ పేరు వస్తుంది ఈ ఒప్పందాల రద్దు మూలన, కేంద్ర ప్రభుత్వం కూడా నిందపడాల్సి వస్తుందని కూడా చెప్పారు. మీరు వాటి జోలికి వెళ్ళొద్దు అని. గతంలో వాళ్ళు కొన్ని స్టాటిస్టిక్స్ కూడా ఇచ్చారు. ఇతర రాష్ట్రాలు ఆనాటికే ఇంకా దీనికన్నా ఎంత ఎక్కువ రేట్ల మీద కొనుగోలు చేస్తున్నాయి, దాని మూలన మీకు ఎంత ఆర్థిక భారం పడుతుందని. అవన్నీ కూడా ఆయన పట్టించుకోదలుచుకోవాలి. కేవలం చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతిదీ వ్యతిరేకించాలి కాబట్టి ఆ పరంపరలో దీన్ని కూడా వ్యతిరేకించేశాడు. ఆ పర్యావసనం విద్యుత్ రంగం మీద ఇవాళ ఆయన 1,30,000 కోట్ల అదనపు భారం మోపినట్టు అయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన ప్రతిపాదననే ఆమోదించింది ఈఆర్సీ, రెగ్యులేటరీ కమిషను. ఈఆర్సీ ఆమోదించినప్పుడు పెంచక తప్పదు, లేకపోతే విద్యుత్ సరఫరాకి జరగదు. రాష్ట్రం చీకట్లో మగ్గాల్సిందే, పరిశ్రమలు కూడా రావు. అట్లాంటి పరిస్థితుల్లో పెంచారని ఇవాళ ఆయనే ఇప్పుడు దొంగని అరిచాడంటారు చూసారా, ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చింది. ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా వాళ్ళు రాసిన లేఖలు ఆయన టైంలో ఎంతెంత తప్పులు జరిగినాయి, పర్చేసింగ్ అగ్రిమెంట్స్ని క్యాన్సిల్ చేయటం వలన ఆర్థిక భారం ఆయనే ఇంకా ఎక్కువ రేటుకి ఎలా కొన్నాడనే అంశాలు ప్రజల ముందు పెడితే అప్పుడు తెలుస్తుంది ఆయనకు కూడా. రైట్ మేడం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కరెంట్ ఛార్జీలు పెంచము అని చెప్పిన మాట వాస్తవమే. కానీ అదే మాట తప్పి కరెంట్ ఛార్జీలు పెంచితే వ్యతిరేకత వస్తుంది అన్న విషయం చంద్రబాబు గారికి తెలిసే ఉంటుంది. కానీ ఎందుకు పెంచాల్సి వచ్చింది, దాని వెనుక ఉన్న ఇది ఏంటి? మనం చూసాము, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో కూడా సంపాదనే ధ్యేయంగా పనిచేయడం. ముఖ్యంగా మనం చూస్తే సార్ చెప్పినట్టు దాని దగ్గర 1750 కోట్ల లంచం తీసుకున్న విషయం మనం చూసాం. అది కూడా విద్యుత్ కొనుగోళ్ల అంశంలోనే. అండ్ ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో కూడా సాంప్రదాయేతర ఇంధన వనరుల మీద దృష్టి పెట్టకుండా ఇప్పుడు ఈ పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే కూడా ఇంత ఖర్చు, ఇంత ప్రజలపై ఇంత భారం పడి ఉండేది కాదేమో. సో ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టకుండా కేవలం 5 రూపాయలకు రావాల్సిన 18 రూపాయలకు కొని ఆయన లోటు బడ్జెట్లోకి తీసుకెళ్ళింది కాకుండా ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం మీద ఈ విధంగా నింద వేస్తున్నారు. సో దీన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలంటారు? కూటమి ప్రభుత్వం ముందున్న బాధ్యత ఏంటంటారు? మీరేం చెప్తారు? ముందు ఇప్పుడు 1750 కోట్లు ఆయన తీసుకున్నారు కదండి, ముడుపులు తీసుకున్నారని యుఎస్ గవర్నమెంటే చెప్పింది కదా. సో దాని మీద దృష్టి పెట్టాలి. 1. 2, ప్రజలు ఫస్ట్ వ్యతిరేకించిన వాస్తవాలు అర్థం చేసుకుంటారండి. ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టుగా ఈ ఒప్పందం ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా తెలుగుదేశం చేసుకునేది కాదు కదా. మీరు కనుక చూసుకుంటే 2014 నుంచి 19 వరకు ఒక్కసారి కూడా టీడీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. మీరు గమనించుకోండి. 2019 నుంచి 2024 మధ్య 9 సార్లు చేసి 10వ సారి ఒప్పందం చేసుకుని
దాన్ని ఇప్పుడు అమలు చేయొద్దు అని ఎన్నికల ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి వెనక్కి వెళ్ళి, అంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఇన్ని చేసిన పెద్ద మనిషి ఇవాళ దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఇవాళ ఏం చేస్తున్నాడు, విద్యుత్ ఛార్జీల పెంపు మీద నిరసనలు చేయమని వైసీపీ వాళ్ళని ఆదేశించాడు. ఇప్పుడు ఆయన చెప్తే చెప్పాడు, వీళ్ళు ఏం చేస్తారండి, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, అసలు బుద్ధి ఉండాలి కదా. అసలు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది అసలు ప్రజల్లోకి మనం ఎందుకు తీసుకెళ్ళాలి అని తెలుగుదేశం అనుకోవాలి. తెలుగుదేశం తీసుకెళ్ళక్కర్లా. ఇంకొక విషయం ఏం జరిగిందంటే 2019 నుంచి 2024 మధ్యలో చాలామందికి రేషన్ కార్డ్స్ కట్ చేశారు. మీకు తెలుసా? దేనికోసమని? వాళ్ళ విద్యుత్ ఛార్జీలు ఎక్కువ వచ్చాయి అని చెప్పి. అంటే మీరు ఒక ఫ్యాను, ఒక లైటు, ఒక ఇది కాకుండా ఇంకా ఎక్కువ వాడుతున్నారు, మీరు కూలర్లు పెట్టుకున్నారా, ఏసీలు పెట్టుకున్నారా, ఇవన్నీ అడిగి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకి రేషన్ కార్డ్స్ కట్ చేసేసారు. గత 2 ఏళ్లలో అది జరిగిందండి. తర్వాత 21లో ఆ రోజే లోకేష్ గారు నిలదీశారు, మీకు గుర్తుంటే. ఈ విద్యుత్ ఛార్జీల పెంపు మీద లోకేష్ చాలా తీవ్రంగా స్పందించారు, ఒక లేఖ రాశారు ఆ రోజే ఆయన. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పెంచింది ఈ ఛార్జీలు, తెలుగుదేశం పెంచలేదు. కాబట్టి ఇది ప్రజల్లోకి ఈ పాయింట్ మాత్రం వెళ్ళాలి. ఎందుకంటే ఇవాళ మీరు అసలు వైసీపీ వాళ్ళు ఏ మొహం పెట్టుకుని మీరు ఇవాళ వచ్చారు ప్రజల్లోకి, నెంబర్ 1. నెంబర్ 2, అదానీతో చేసుకున్న ఒప్పందంలో ₹2.49 మేము యూనిట్ కొనుగోలు చేశామని అంటున్నారు. కానీ అక్కడ జరిగిన ఒప్పందాల వివరాలు ఈరోజు ప్రజల్లోకి తెలుగుదేశం తీసుకెళ్ళాలి. అది వాళ్ళు చేయాల్సిన పని. ఎందుకంటే 30 ఏళ్ళకి వాళ్ళు చేసుకుని, ఒకవేళ మేము ఈ ఒప్పందం రద్దు చేసుకుంటే మీకు మళ్ళా ఇన్ని వందల కోట్లు వెనక్కిస్తామని ఒప్పందం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందులో ఉండే ఆ కరెక్ట్ టెక్నికల్ పాయింట్స్ ఏవి బయట పెట్టట్లేదు వాళ్ళు. అది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం బయట పెట్టాలి. అప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఈ వ్యతిరేకత అనేది ఏ రకంగానూ ఉండదు. ఎందుకంటే ఇది వీళ్ళు చేసిన తప్పు కాదు. 5 ఏళ్ళు మీకు అసలు పెంచకుండా 5 ఏళ్లలో 10 సార్లు జగన్మోహన్ రెడ్డి పెంచి 10వ పెంచిన దాన్ని ఈరోజు అమలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. బికాజ్ ఇప్పుడు అతను విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకున్నాడో ఆ రకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ చేయలేదు కేంద్రంతో. ఇవన్నీ కూడా కేంద్రంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి వినకుండా చేసిన ఆ తప్పిదం ఏదైతే ఉందో ఆ తప్పిదం ఇవాళ తెలుగుదేశం పార్టీ చేయట్లేదు. కాబట్టి ఇవాళ ఈ విద్యుత్ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అది గత ప్రభుత్వం చేసింది, వాటిని మేము అమలు చేయాల్సి వచ్చింది. అది కూడా లాంగ్ రన్లో అంటే రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరాలి కాబట్టి నెంబర్ 1. నెంబర్ 2, పోలవరం అనే విషయంలో ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. పోలవరం ఇప్పుడు పూర్తి అవ్వాలి. మీరు ఇందాక అన్నట్టుగా వాళ్ళు చేయలేని పని వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే ఒకదానితో ఒకటి ఇంటర్లింక్డ్ ఉన్నాయండి కొంతవరకు. కాబట్టి విద్యుత్ ఛార్జీల పెంపు అనేది ఇవాళ అనివార్యమైంది. దీన్ని వెనక్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది, పాలక ప్రభుత్వం. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఇవాళ ఆ నింద ప్రెజెంట్ ప్రభుత్వం మీద పడుతోంది. కాబట్టి వైసీపీ ఇవాళ చెప్పే మాటలు ప్రజలు నమ్మక్కర్లా. వాళ్ళు తిమ్మిని బెమ్మిని చేస్తారు. వాళ్ళు చేసిన తప్పులను ఎప్పుడూ కూడా పక్క వాళ్ళ మీద వేయడం అనేది వైసీపీకి ఉండే అలవాటు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి ఈ అంశాన్ని మాత్రం ప్రజల్లోకి చాలా తీవ్రంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మాత్రం ప్రతి నియోజకవర్గ తెలుగుదేశం కూటమి మీద ఉంది. వాళ్ళు తప్పకుండా దీని మీద దృష్టి పెట్టాలండి. ఎందుకు రేట్లు పెరిగాయి, ఎవరు పెంచితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు దీన్ని వెనక్కి తీసుకోలేకపోయాము, ఎందుకు దీన్ని అమలు చేయాల్సి వస్తుంది, ఈ భారం ఎవరి మీద పడుతుంది, ఇవన్నీ కూడా అంటే వాళ్ళు 1,20,000 కోట్లు 5 ఏళ్లలో ఆయన విద్యుత్ భారం మోపాడు ప్రజల మీద. ఆ విషయాన్ని కూడా తీసుకెళ్ళాలి. అది ముఖ్యం. ఎందుకు చేశాడు, అసలు కేంద్ర నిధులను ఏ రకంగా మళ్లించాడు, ఈ పాయింట్స్ అన్నీ కూడా మాట్లాడాలండి. ఇవన్నీ వదిలిపెట్టే అంశాలు కాదు. కాబట్టి ఇవాళ తెలుగుదేశం మీద ఏ నింద అయితే వైసీపీ మోపుతోందో ఆ నిందే, మాకు సంబంధం లేదు, దీనికి కారణం వైసీపీ అని చెప్పి వీళ్ళు క్లియర్ కట్గా చెప్పాలి ఇవాళ. రైట్ సార్, మనం ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెరిగాయి అని చెప్పి అన్ని విద్యుత్ ఆఫీసుల ముందు కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి. మొన్నటి వరకు కూడా మనం చూసాము రైతులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి రైతు పోరుబాట అని చెప్పి చేయడం కూడా జరిగింది. సో ఎక్కడా కూడా మరి ఆ ప్రభుత్వానికి మద్దతు అయితే లభిస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. మొన్న రైతుల దీక్షలో కూడా ఎక్కడా కూడా ఏ రైతు పాల్గొనలేదు. కానీ ఈరోజు కూడా ఎవరు కూడా ఆ దీక్షలో ఈ ధర్నా ఏదైతే ఉందో దీంట్లో పాల్గొనట్లేదు. కానీ చాలా మద్దతు వస్తుంది అని చెప్పి వైసీపీ ప్రచారం చేసుకుంటుంది. సో ఎలా చూడొచ్చు అంటారు? నిన్ననే మనం చూసాము ఆయన పులివెందులు వెళ్తే అక్కడ ఆయన కాంట్రాక్టర్లే ఎదురు తిరిగిన పరిస్థితి. సో మీరేం చెప్తారు దీని గురించి? మీరు అన్నట్టు రైతుల గురించి ఇప్పుడు ఈయన ఆందోళన చేస్తున్నాడు. రైతుల గురించి ఆయన ఎంత నిర్లక్ష్య వహించాడనేది
మనం చెప్పటం కాదు, ఆయనకి మిత్రుడైనటువంటి కేసీఆర్ గారే ఒక యథాలాపంగా చెప్పిన ఒక చిన్న సంఘటన మీ దృష్టికి తీసుకొస్తున్నాం. రైతులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైస్ మిల్లర్లకి వడ్లు తోలితే ధాన్యంకి సంబంధించిన చెల్లింపులు జరగటం లేదని చెప్పి వాళ్ళు తెలంగాణలోకి వచ్చి అమ్ముకున్న సందర్భాన్ని ఆయనే చెప్పాడు. ఎవరు? కేసీఆర్ గారు చెప్పాడు. పక్క రాష్ట్రంలో మనలాగా ప్రాంప్ట్గా అంటే వెంటనే డబ్బు చెల్లింపు జరగటం లేదు, అందువల్ల అక్కడ రైతులు కూడా మన మార్కెట్ యార్డులకు వచ్చి అమ్ముకుంటున్నారు, పక్క రైతులే కదా మన సోదరులు అనే ఉద్దేశం మీద మనం చెక్ పోస్టుల దగ్గర ఆపటం లేదు, వాళ్ళు కూడా ఇక్కడ అమ్ముకోవటానికి మనం అనుమతిస్తున్నాము, మనం ధాన్యానికి వెంటనే నగదు చెల్లింపులు ఇస్తున్నామని కూడా ఆయన చెప్పాడు. ఆయన ఆ సందర్భంలో ఇంకొక మాట కూడా చెప్పేశాడు, పనిలో పనిగా రోడ్లు ఎక్కడైతే ఇరుగ్గా ఉంటాయో లైట్లు ఉండవో అదంతా ఆంధ్రప్రదేశ్, ఎక్కడైతే వెడల్పు రోడ్లు వస్తాయో లైట్లు వస్తాయో ఇక అక్కడి నుంచి తెలంగాణ మొదలైనట్టు అని కూడా చెప్పాడు. అంటే పక్క రాష్ట్రంలో ఉన్నది ఆయన మిత్రుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా వాస్తవాలు ఆయన చెప్పాడు. అంటే అక్కడ డెవలప్మెంటు లేదు, రైతుల పట్ల శ్రద్ధ లేదు, పౌర సౌకర్యాల పట్ల కూడా ఆయన శ్రద్ధ వహించట్లేదు అన్నట్టు. అంటే దానికి మనకు తెలుసు కాబట్టి ఏంటంటే ఆయన తను స్వార్థంగా ఎంత లంచం తనకు వస్తుందనేది చూసుకున్నాడు తప్ప ఏ విధంగా కూడా రాష్ట్ర ప్రయోజనాలని పట్టించుకోలేదు. ఇవాళ నేను రైతుల గురించి పట్టించుకుంటున్నానని చెప్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక్కటే చెప్పాడు, మేము ధాన్యం కొనుగోలు గురించి గతంలో లాగా ఒక నియమితమైన రైస్ మిల్లులకి పర్మిషన్ ఇవ్వటం లేదు. మీకు దగ్గరగా రైతులకి ఎవరికి ఎక్కడ రైస్ మిల్ దగ్గర అయితే మీరు ఆ రైస్ మిల్లర్ దగ్గర అమ్ముకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే గతంలో తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి తిప్పి పంపటం, లేకపోతే ధాన్యం బాగాలేదని రంగు లేదని ఏదో ఒక సాంకేతిక కారణాలతో 4 సార్లు తిప్పేటప్పటికి అసలు వరి పంటే నష్టం పండించటం, దాన్ని 4 సార్లు ఇంటికి మళ్ళీ మిల్లుకి తీసుకొచ్చేటప్పటికి లాభం అంతా కూడా పోయే పరిస్థితి వచ్చింది. అట్లా కాకుండా ఒకవేళ ధాన్యం కనుక తేమ ఉంటే యంత్రాల మీద మీరే దాన్ని తేమ తగ్గించే ఏర్పాటు చేయండి, మినిమం రేటు ఆ మినిమం ఛార్జీలు వాళ్ళ దగ్గర తీసుకోండి, అంతే తప్ప రైతుల్ని పదే పదే తిప్పి ఇబ్బంది పెట్టొద్దని చెప్పాడు ఒకటి. రెండోది, తీసుకున్న 24 గంటల్లో మ్యాక్సిమం మీరు డబ్బు చెల్లించండి, దీనికి కావాల్సిన నిధులన్నీ జిల్లా కలెక్టర్ల దగ్గర మేము రెడీగా ఉంచాము. ఒకవేళ కనుక ఏమన్నా సాంకేతిక కారణాలు సెలవు ఇంకోటో కనుక జరిగితే మ్యాక్సిమం 45 గంటల లోపల ఆ రైతుకు చెక్ అందాలి. ఒకవేళ కనుక అక్కడ అందకపోతే ఎంత చిన్న మండల కేంద్రం అయినా సరే నేను స్వయంగా అక్కడికి వస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పటం అంటే పెద్ద వార్నింగ్ అది. ఒకవేళ కనుక ఎవరన్నా కనుక మీ డ్యూటీస్ మీ విధుల్లో కనుక విఫలమైతే డొక్కచించేస్తామని చెప్పటమే. ఎవరినైనా సరే అధికారుల్ని, పౌర సరఫరాల అధికారులు కానివ్వండి, వాళ్ళు రెవెన్యూ అధికారులు కానివ్వండి, ఇంకా ఏ శాఖ అధికారులు కానీ, రైస్ మిల్లర్లు కూడా అట్లా కనుక రైస్ మిల్లర్లు కనుక వేధిస్తే వాళ్ళ రైస్ మిల్లులు కూడా సీజ్ చేసేస్తారు, లేకపోతే ఇంకొకళ్ళ కొనుగోలు కేంద్రాలను ఇంకొకళ్ళకి అప్పచెబుతారు. అట్లా అనమాట. తద్వారా రైతులకి మంచి సపోర్ట్ అయితే ఇచ్చాడు ఆయన. ఏ విధంగా కూడా అంటే ఒక రైతు కష్టం అనేది రైతుకు తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో పుట్టి పెరగటం వలన రైతుల గురించి కానీ, లేకపోతే నీటిపారుదల ప్రాజెక్టులు కానీ, కాలువల నిర్వహణ కానీ ఆయనకు అవగాహన లేదు. చెప్పినా ఆయన ఎవరి మాట వినడు. కాబట్టి ఆయన ఎంతసేపు నాకు లిక్కర్ మీద ఎంత వచ్చింది రోజుకి, శాండ్ మీద ఎంత వచ్చింది, మైన్స్ మీద ఎంత వచ్చింది, గ్రావెల్ మీద ఎంత వచ్చింది, ఇలా సోర్సెస్ మార్గాలను ఏర్పాటు చేసుకున్నాడు, ఆదాయ మార్గాల్ని. తర్వాత ఏ ఎమ్మెల్యే ఎంత ఇచ్చాడు, ఇవ్వలేదు, అక్కడ ఎంత తవ్వకాలు సాయంత్రానికి వచ్చేసింది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవాళ ఆ పార్టీలో కార్యకర్తలు వాళ్ళకి సహకరించట్లేదు, కొత్తగా వచ్చే నాయకులు జారట్లేదు. వద్దు అనుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి దిక్కయ్యాడు, ఇవాళ మళ్ళీ ఆయన్నే స్టేట్ కోఆర్డినేటర్గా పెట్టారు. ఒకప్పుడు ఆయన మూలనే 11 స్థానాలు వచ్చినాయని పార్టీలో నాయకులు బాహటంగా చెప్పారు. అతన్ని నమ్ముకుంటేనే 151 నుంచి 11కి వచ్చాము, అసలు అట్లాంటి నాయకుడే వద్దన్నప్పుడు అతను కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అయినా కూడా ఇవాళ ఎవరు కూడా వచ్చి కొత్తగా ఇంకొక సలహాదారుని పెట్టుకున్నాడు. ఆ మధ్యలో పెట్టుకున్నా కూడా ఆ సలహాదారుడు ఎవరు కూడా ఈయనకి చెప్పలేరు. ఇప్పుడు చాదస్తపు మొగుడు చెబితే విండు, గిచ్చితే ఏడుస్తాడన్నట్టు ఇతను ఎవరి మాట అన్నా వింటే కదా చెప్పడానికి. రెండోది, అతను పరపతి మొత్తం పోగొట్టేసుకున్నాడు. ఇవాళ ఎవరు కూడా ప్రజలు నమ్మరు, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు నమ్మరు. పార్టీలో గతంలో మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు, సీనియర్ ఈయన పేరు నాని కూడా ఈయన్ని నమ్ముకుని నేను మునిగిపోయానని చెప్పాడు. అట్లా ప్రతి వాళ్ళు గతంలో కొడాలి నాని, అతను ఎవరు వంశీ,
గన్నవరం వల్లభనేని వంశీ, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఇతనే పెద్ద దిక్కు, ఇతన్ని నమ్ముకుంటే చాలు మనం 30 ఏళ్ల పాటు ఎదురు లేదనుకున్నారు. ఇవాళ మొత్తం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఎవరికాడు ఆఖరికి పేరు నాని ఇప్పుడు ఈయన్ని నమ్ముకుని ఆయన ఈ బియ్యం కుంభకోణంలో ఇరుక్కున్నాడు 30 ఏళ్ల పాటు. అంతకుముందు ఎన్నాళ్ళ నుంచి జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి బయటకు వచ్చింది. అదే కనుక ప్రభుత్వం మారకపోతే పౌర సరఫరాల శాఖ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు ఏదో తిమ్మిని బమ్మి చేసి బండి నడిపించేసేవాళ్ళు, బయటపడేది కాదు. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఆయనంతటా ఆయన స్వచ్ఛందంగా వెళ్ళి జిల్లా కలెక్టర్కి లెటర్ ఇచ్చాడు, మా గోదాముల్లో దాచిన బియ్యంలో 1800 టన్నుల తక్కువ కనపడుతుందని. వాళ్ళు అమ్ముకున్నారు. ఎట్టా కనపడతాయి, ఎలుకలు తింటాయా లేదా పిల్లులు ఎత్తుకుపోతాయా, అమ్మారు. కానీ ప్రభుత్వం మారింది. అందుకే ఆయన వేరే ఇప్పుడు 75 లక్షల చెక్కు అప్పటికప్పుడు ఇచ్చేసాడంటే ఆయన దొంగిలిచ్చిన బియ్యానికి ఇచ్చాడు కానీ పెనాల్టీ ఇవ్వాల. దాదాపు 90 లక్షలు ఉంది దొంగిలిచ్చిన బియ్యమే. దానికి డబుల్ పెనాల్టీ వేస్తారు డిపార్ట్మెంట్లో ఏ గోడాముల్లో తగ్గినా కూడా. అట్లా వీళ్ళు గతంలో విశ్వసనీయతని కోల్పోయి ఇవాళ మేము రైతుల కోసం పోరాడుతున్నాం, లేకపోతే విద్యుత్ ఛార్జీల మీద పోరాడుతున్నాం అంటే నీ టైంలోనే కదా ఇంత దోపిడీ, దొంగల దోపిడీలాగా జరిగింది. కాబట్టి వాళ్ళ కార్యకర్తలు రావట్లేదు. మీరు చెప్పారు గతంలో రైతుల కోసం చేసిన సందర్భంలోనూ రారు, ఇప్పుడు రారు. ఎట్లా వస్తారు? మళ్ళీ అదే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి కోఆర్డినేటర్గా ఉన్నాడు. అదే నువ్వే మళ్ళీ అదే పొజిషన్లో ఉన్నావు. నిన్ను నమ్ముకున్నందుకు కార్యకర్తలు నెట్టినిల్లున మునిగారు. వాలంటీర్ వ్యవస్థ అన్నావు. వాలంటీర్లు వాళ్ళకి ఏమైంది పరిస్థితి? వాళ్ళు చివరికి వచ్చేటప్పటికి వాళ్ళ ఊళ్ళో వాళ్ళు చేసిన పనులకి వాళ్ళకే వ్యతిరేకత వచ్చేసింది. వాళ్ళని అసలు ఊళ్ళల్లో వండించే పరిస్థితి లేదు. ఇతను చెప్పిన దుశ్చర్యలన్నీ ఊళ్ళల్లో చేశారు. వాళ్ళు చేసినందుకు మూల్యం చెల్లిస్తున్నారు. రైట్ మేడం, ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే పెంచింది అంటున్నారు. ఇది చంద్రబాబు పెంచిన ఛార్జీ కాదు, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి పెంచిన ఛార్జీ భారమే ఇప్పుడు పడుతుంది అని కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడైతే విద్యుత్ ఆరోపణలు వచ్చాయో అంతర్జాతీయ స్థాయిలో చాలామంది ప్రజలకు కూడా అర్థమైన పరిస్థితి. అండ్ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నటువంటి అతను ట్రాన్స్కో ఛార్జీలు అని చెప్పి వసూలు చేయడం, ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి అది, అండ్ విద్యుత్ కోతలు కూడా బాగానే ఉండేవి అప్పట్లో ఏపీలో. అండ్ ఈ ఫార్మర్స్ కావచ్చు, అలాగే ఈ స్మార్ట్ మీటర్లు, వీటిలో కూడా అవినీతి జరిగింది. జెన్కోలో విద్యుత్ ఉత్పత్తి కూడా ఆయన హయాంలో సరిగ్గా జరగలేదు అని చెప్పి ఇవన్నీ కూడా మరి ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందంటారా? మీరేం? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా 2019-2022 మధ్యలో 3082 కోట్లు ఈ ట్రూ అప్ ఛార్జెస్ని కలెక్ట్ చేశారు. 2022-24 మధ్యలో ఇంచుమించు 7000 చిల్లర కోట్లు, అంటే మొత్తం 24కి వచ్చేసరికి 9000 చిల్లర అయింది. అది అప్పుడు వసూలు చేద్దాం అనుకుని ఈ ఎలక్షన్స్ రావడంతో ఆపేశారు. ఇదంతా కూడా ప్రజల మీద వాళ్ళు మోపిన భారం. అసలు యాక్చువల్గా 5 రూపాయలకి మనకి దొరుకుతూ ఉంటే ఒక యూనిట్, విజయసాయిరెడ్డి దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కొన్నారు కదా, 5 రూపాయలు కాకుండా 8 రూపాయలకో ఎంతో కొన్నారు, 8 to 14 రూపాయల మధ్యలో కొన్నారు. సో మరి ఇదంతా ఎవరు చేశారండి? ఆయనే చేశాడు కదా. మీరు చెప్పినట్టుగా జెన్కోన్ మొత్తం నాశనం పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే తను తినేశాడు. మీరు చెప్పినట్టు ఇందాక స్మార్ట్ మీటర్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రతి డిస్కమ్లు కూడా చంద్రబాబు హయాంలో లాస్ట్లో ఉన్నాయి. మేము వచ్చిన తర్వాతే డిస్కమ్లు కూడా బాగుపడ్డాయని కూడా సిగ్గుండాలండి. 2019 వరకు ఏపీలో ఎంత మిగులు విద్యుత్ ఉందో చూసుకోమనండి. వైసీపీ వాళ్ళకి చెప్పే దమ్ము లేదు. ఈరోజు మీరు అన్నట్టుగా తెలుగుదేశం వాళ్ళు చేయాల్సింది ఏంటంటే 2014 నుంచి 19 వరకు విద్యుత్ కొనుగోలు ఎలా ఉంటుంది, ఏ రకంగా దాన్ని వినియోగం చేసుకున్నారు ప్రజలు, తర్వాత 19కి ఎంత మిగులు విద్యుత్ ఉంది, 19 నుంచి 24 మధ్యలో ట్రూ అప్ ఛార్జెస్ కావచ్చు, లేదు జెన్కోన్ ఎట్లా నాశనం పెట్టాడు, తర్వాత మీరు చెప్పినట్టు ఈ స్మార్ట్ మీటర్స్, ఇవన్నీ విషయాలు కూడా ప్రతి నియోజకవర్గంలోనూ వాళ్ళు చాలా ఇదిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలండి. జిల్లాలో దీని మీద ఒక ఉద్యమంలాగా వీళ్ళు ఆ పని చేయకపోతే ఇవాళ వీళ్ళు రెచ్చిపోయే అవకాశం ఉంది. ఇవాళ ధైర్యంగా వాళ్ళు బయటకు వచ్చి ఎలా మాట్లాడతారండి వైసీపీ వాళ్ళు? అసలు ఏ మొహం పెట్టుకుని మాట్లాడతారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేయటమేనా? వాళ్ళు చేసిన తప్పిదాలు మరుగున పెట్టేసి ఇవాళ ఇదంతా కూడా తెలుగుదేశం కూటమి చేసిన తప్పిదాలు, అయితే తెలుగుదేశం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఇవాళ వీళ్ళు చేసిన ఇవన్నీ కూడా, ఇంకొకటి మీరు అన్నట్టుగా విద్యుత్ కోతలు ఎంత ఉండేవో అప్పుడు. అవును, మీకు తెలుసా? ఇందాక మీరు సార్ చెప్పినట్టుగా ఇప్పుడు వీళ్ళు వాలంటీర్స్ వ్యవస్థ మీద అల్ జజీరా మొన్న ఒక స్టోరీ ఇచ్చిందండి. రైతులకు కూడా ఉచిత కరెంట్ అని చెప్పి అది కూడా అందని పరిస్థితి, అది కూడా అందలేదు. ఇప్పుడు రైతులు ఇవాళ వాళ్ళు కూడా అందుకనే ఇప్పుడు వ్యవసాయ రంగానికి ముఖ్యంగా పోలవరానికి సంబంధించి
ఈ విద్యుత్ అందించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దానికోసమని కూడా ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పిదాలకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏది వదలటానికి లేదండి. ఇవాళ వాళ్ళు ఒక పట్టికలాగా చేస్తారో, ఏ రకంగా చేస్తారో, లేదు వీడియో రూపంలో వాళ్ళు ఇస్తారో మనకు తెలియదు. తెలుగుదేశం వాళ్ళు చేయాల్సింది ఏంటంటే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, వీడియోస్ చేయాలి, అయితే షార్ట్ ఫిలిమ్స్ లాగా చేసి దీన్ని ప్రజల్లోకి విపరీతంగా తీసుకెళ్ళాలి. వైసీపీ చేసిన తప్పిదాలని వదిలిపెట్టడానికి వీల్లేదు. ఈ నిందని వీళ్ళు భరించాల్సిన అవసరం కూడా లేదు తెలుగుదేశం కూటమి కూడా. రైట్ సార్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు అయితే లభించట్లేదు. మనం చూసాము ఆయన్ని చిత్తుగా ఓడి. సో ఈ కారణాల వల్ల ఆయన ఓడిపోయారని అందరికీ తెలిసిన విషయమే. ఏది ఏమైనా కూడా మరి చంద్రబాబు గారిని నమ్మి ఆయన విజన్ను చూసి ఇప్పుడు ఆయన గెలిపించడం అయితే జరిగింది. సో ఇప్పుడంటే పెంచారు. ఇక ఫ్యూచర్లో విద్యుత్ ఛార్జీలు పెరగకుండా ఉండాలంటే మరి బాబు గారు కూడా దాని పరంగా దృష్టి పెడుతున్నారు. సో ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు మీరేం? ఇప్పుడు ఈ పవర్ స్టేషన్, థర్మల్ పవర్ ఇవన్నీ కూడా కాస్ట్లీ అఫేర్స్ అమ్మ. సాంప్రదాయేతర ఇంధన వనరులని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఆయనకి తెలుసు. ఇప్పుడు దాని మూలన ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు సపోజ్ సోలార్ అయినా బాగా దృష్టి పెడుతున్నారు. ఈ సాంప్రదాయేతర ఇది ప్రొడక్షన్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఒకసారి ఎస్టాబ్లిష్ చేసేటప్పుడే కొద్దిగా ఖర్చు అవుతుంది, కానీ ఇక ఆ తర్వాత అంతా కూడా డివిడెండ్ లాగా చాలా తక్కువగానే ఖర్చులో తయారవుతుంది. ఇప్పుడు సపోజ్ థర్మల్ పవర్ ఉందనుకోండి, ఇప్పుడు కోళ్ళు ఆస్ట్రేలియా నుంచి తేవాల్సి వస్తుంది. మన దగ్గర ఇక్కడ వచ్చే ధన్బాద్, సింగరేణి కోల్లో పెద్ద ఈల్డ్ రాదు, పవర్ అంటే క్వాలిటీ తక్కువ. ఇవి ఇంపోర్టెడ్ కోల్ తీసుకురావాలంటే కూడా ఖర్చుతో కూడుకున్నది. గత ప్రభుత్వం అసలు ఈ సాంప్రదాయేతర వనరుల మీద దృష్టి పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే వాళ్ళ దృష్టి అంతా డబ్బు మీద ఉంది. లిక్కర్ ఎంత చీప్ లిక్కర్ ఇచ్చి ఎక్కువ డబ్బులు తీసుకుందామా, ఇసుక ఎక్కడ అక్రమంగా ఎక్కువ రేట్లకు అమ్మేసుకుని జనాలకి నోట్లో మట్టి కొడదామా, తర్వాత పర్యావరణానికి దెబ్బ కొట్టే విధంగా ఎంత లోతు అయినా తవ్వేసుకుని వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం ఉండేది ఒక టర్మే, అడిగింది కూడా ఒక టర్మే. ఇక జనం ఎట్లా కూడా నమ్మరు. మనమేమి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఏం చేయలేకపోయాము. అసలు మొదటి నుంచి వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఎంత సంపాదించుకోగలిగితే అంత సంపాదించేసుకోవటమే. ఇంతమంది సలహాదారుని పెట్టుకున్న కారణం ఏంటంటే అన్ని సార్ల నుంచి కప్పం సరిగ్గా వస్తుందా రావట్లేదా, అంతేగాని వీళ్ళేదో పరిపాలనలో సహకరిస్తారని మంచి సలహాలు ఇస్తారని కాదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని అందరూ కూడా తిట్టిపోశారు. నీ మూలానే నువ్వు అందరినీ ఈ లంచగొండితనంకి అలవాటు పడి ఈ లంచాలకు సంబంధించిన సలహాలు ఇచ్చావు, కానీ మంచి సలహాలు ఇవ్వలేదు, అందుకే ప్రభుత్వం ఇంత కుప్పకూలిపోయిందని. కానీ చూశాడు ఎవరన్నా వస్తారా అని, కానీ ఎవరు రాలా. ఇప్పుడు ఒక మంచి మనిషి దగ్గరికి అయితే ఎవరైనా వెళ్తారు, కానీ ఒక ఇట్లాంటి చాదస్తుడి దగ్గరికి, లేకపోతే ఒక లంచగొండి విధానాలు ఆచరించే వ్యక్తి, దాష్టికాలు చేసే వ్యక్తి దగ్గరికి ఎవడు వెళ్తాడు? ఇప్పుడు వాళ్ళ సొంత చెల్లెలు కూడా ఏం చెబుతుంది, ఇంత లంచగొండి వ్యక్తి ఎవరు ఉండరు, ఇతను చేసిన అవినీతిని బయటికి తీసుకురండి, జైల్లో పెట్టమంది. తర్వాత వాళ్ళ సునీతారెడ్డి ఏం చెప్పింది, వైఎస్ఆర్సీపీ పునాదులు రక్తంతో తడిచినాయి అంది. కరెక్ట్, ఆ మాట అమ్మాయి చెప్పింది వాస్తవం. ఎలక్షన్ల ముందు వివేకానంద రెడ్డితో మొదలుపెట్టిన రక్తంతో తడపటం, ఇక తర్వాత అన్ని వర్గాల ప్రజలను కూడా హత్యలు చేయటం, దాష్టికాలు చేయటం, ఎన్ని రకాల దౌర్జన్యాలు చేశాడు. ఇప్పుడు లేకపోతే 151 స్థానాల నుంచి 175కి వెళ్తా అని కలలుగన్న వ్యక్తి 11 స్థానాలకు పడిపోయాడంటేనే అక్కడ మనకు అర్థమవుతుంది ప్రజల్లో ఎంత ఈ వర్గం ఆ వర్గం అని ప్రజలు లేదు. అతను ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళని అన్ని రకాలుగా ఆ సంబంధం లేని వ్యక్తులు కూడా వేధించాడు. ఒక రకం కాదు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు అప్పుడు ఆ రోజు పీపీఏలు రద్దు చేసుకున్నందుకు వాడకుండా కూడా 4,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తీసుకెళ్ళి కంపెనీలకు కట్టాల్సి వచ్చింది. ఎందుకు? వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నారు. తీసుకోపోవటం నీ తప్పు, మేము ఇస్తామన్నాం కదా, ఎందుకు తీసుకోలేదు, మాతో అగ్రిమెంట్ అయ్యావు, మేము మా ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకున్నాము, దానివల్ల మేము నష్టపడ్డామంటే కోర్టులు కూడా, సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. 4,000 కోట్లు కట్టమంటే సచ్చినట్టు కట్టాడు. అంతెందుకు మా రంగులు వీటికి బిల్డింగులకి రంగులు వేసి పిచ్చి ఖర్చులు చేసి ఎన్ని చేశాడు. తర్వాత సుప్రీంకోర్టు అడిగింది, అసలు మాకుండా పెద్ద లిటిగెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతి చిన్న విషయానికి కోట్ల రూపాయల లాయర్లను పెట్టి తీసుకొచ్చి మా టైం కూడా వృధా చేస్తుందని కూడా వ్యాఖ్యానించింది. అంటే తను సొంత కేసులు వాదిస్తానికి కూడా గవర్నమెంట్ ప్లేడర్లకి ఎక్కువ డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ తరపున సొంతానికి వాడుకున్నాడు. అక్కడ కూడా క్విడ్ ప్రోకోనే. అట్లా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. దిగిపోతా కూడా ఆదానితో 1750 కోట్లు జేబులో వేసుకుని వెళ్ళిపోయాడు కదా సైలెంట్గా. అది